మీన రాశి 2026 సంవత్సర రాశి ఫలితాలు. మీన రాశి వారికి 2026 సంవత్సరం ఆధ్యాత్మికంగా, భావోద్వేగపరంగా, కుటుంబపరంగా మరియు ధనపరంగా మార్పులు తీసుకువచ్చే సంవత్సరం కావచ్చు. అయితే ఖచ్చితమైన ఫలితాలు వ్యక్తిగత జాతకం, జనన సమయం, జన్మ నక్షత్రం, దశ, భుక్తి, గోచార స్థితులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇవ్వబడినవి సాధారణ రాశి ఆధారిత ఆధ్యాత్మిక సూచనలు మాత్రమే. 2026లో ప్రతి నెల ఒకసారి చేయదగిన భక్తి పరిహారంగా జనవరిలో శ్రీ మహావిష్ణువు ఆలయంలో తులసీ దళాలతో అర్చన చేయడం మంచిది. ఫిబ్రవరిలో లక్ష్మీనారాయణ స్వామికి పసుపు పుష్పాలతో పూజ చేయాలి. మార్చిలో దత్తాత్రేయ స్వామి నామస్మరణ చేయాలి. ఏప్రిల్లో దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం శ్రేయస్కరం. మే నెలలో శివాభిషేకం చేయాలి. జూన్లో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయాలి. జూలైలో గురుగ్రహ శాంతి కోసం శనగలు దానం చేయాలి. ఆగస్టులో శ్రీకృష్ణునికి వెన్న నివేదించాలి. సెప్టెంబరులో గణపతి పూజ చేయాలి. అక్టోబరులో నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. నవంబరులో అయ్యప్ప స్వామి నామజపం చేయాలి. డిసెంబరులో సత్యనారాయణ వ్రతం చేయడం శుభప్రదం. సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ 1, 10, 19, 28 అయితే సూర్య సంబంధిత పరిహారాలు చేయాలి. ఆదివారం సూర్యనమస్కారాలు, గోధుమ దానం మంచిది. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించినవారు చంద్రుని అనుగ్రహం కోసం సోమవారం పాలు దానం చేయాలి. 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినవారు గురుగ్రహానికి పసుపు వస్త్రాలు దానం చేయాలి. 4, 13, 22, 31 వారికి గణపతి ఆరాధన ఉత్తమం. 5, 14, 23 వారికి విష్ణు సహస్రనామ పారాయణం మంచిది. 6, 15, 24 వారికి లక్ష్మీదేవి పూజ అనుకూలం. 7, 16, 25 వారికి శివారాధన, రాహు, కేతు శాంతి శుభప్రదం. 8, 17, 26 వారికి శని శాంతి, నువ్వుల నూనె దీపం మంచిది. 9, 18, 27 వారికి సుబ్రహ్మణ్య స్వామి పూజ శ్రేయస్కరం. పూర్వాభాద్ర నక్షత్రం వారికి గురుగ్రహ ఆరాధన, ఉత్తరాభాద్ర వారికి శని సంబంధిత దానాలు, రేవతి నక్షత్రం వారికి బుధగ్రహ శాంతి మరియు విష్ణు ఆరాధన విశేష ఫలితాలను ఇవ్వగలవు. దేవతల పరిహారాలలో శ్రీమన్నారాయణుడు, శ్రీ మహాలక్ష్మి, దుర్గాదేవి, శివపార్వతులు, దత్తాత్రేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహ దేవతల ఆరాధన మీనం రాశి వారికి 2026లో ప్రత్యేకంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీనం రాశి వారికి సాధారణంగా 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా పరిగణించబడతాయి. 12, 21, 27, 30 తేదీలు అనేక సందర్భాల్లో శుభప్రదమైనవిగా భావించబడతాయి. 8 మరియు 17 తేదీలలో ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. శుభ తిథులుగా శుక్ల పంచమి, శుక్ల సప్తమి, శుక్ల ఏకాదశి, శుక్ల త్రయోదశి, పౌర్ణమి, అక్షయ తృతీయ, వైకుంఠ ఏకాదశి, గురు పౌర్ణమి వంటి రోజులు అనుకూలంగా పరిగణించబడతాయి. అమావాస్య రోజున కొత్త కార్యక్రమాలు ప్రారంభించకుండా పితృతర్పణం, ధ్యానం, జపం చేయడం మంచిది. మంచి రోజులుగా గురువారం, సోమవారం, శుక్రవారం సాధారణంగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా గురువారం గురుగ్రహ అనుగ్రహం, సోమవారం మానసిక ప్రశాంతత, శుక్రవారం ధనసౌభాగ్యానికి అనుకూలంగా పరిగణించబడతాయి. మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఆవేశపూరిత నిర్ణయాలు తగ్గించడం మంచిది. నవగ్రహ పరిహారాలలో సూర్యుడికి ఆదివారం అర్ఘ్యం ఇవ్వాలి. చంద్రునికి సోమవారం పాలు సమర్పించాలి. కుజుడికి మంగళవారం ఎర్ర కందులు దానం చేయాలి. బుధుడికి బుధవారం పచ్చ పెసలు దానం చేయాలి. గురువుకు గురువారం శనగలు దానం చేయాలి. శుక్రుడికి శుక్రవారం తెల్లని పుష్పాలు సమర్పించాలి. శనికి శనివారం నల్ల నువ్వులు దానం చేయాలి. రాహువుకు దుర్గాదేవి పూజ, కేతువుకు గణపతి ఆరాధన చేయాలి. ఆదివారం కాషాయం లేదా బంగారు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. సోమవారం తెలుపు రంగు,
మంగళవారం ఎరుపు రంగు, బుధవారం ఆకుపచ్చ రంగు, గురువారం పసుపు రంగు, శుక్రవారం గులాబీ లేదా క్రీమ్ రంగు, శనివారం నీలం లేదా నలుపు రంగు వస్త్రాలు ధరించవచ్చు. పూర్వాభాద్ర నక్షత్రం వారు పసుపు మరియు బంగారు రంగులు ధరించవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు నీలం, గాఢ నీలం రంగులు ధరించడం అనుకూలంగా భావిస్తారు. రేవతి నక్షత్రం వారు ఆకుపచ్చ, లేత పసుపు, తెలుపు రంగులు ధరించవచ్చు. ప్రతి ఉదయం ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం, ప్రతి గురువారం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, ప్రతి పౌర్ణమి రోజు దీపారాధన చేయడం, ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం చేయడం, ప్రతి నెల ఒకసారి అన్నదానం చేయడం, గోసేవ చేయడం, తులసి చెట్టుకు నీరు పోయడం, నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయడం మీనం రాశి వారికి 2026లో ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా మంచి ఫలితాలను ఇవ్వగల పరిహారాలుగా పరిగణించబడతాయి. శ్రీకాంత్ గురూజీ భక్తి. నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు. శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. శ్రీకాంత్ గురూజీ భక్తి. 12 రాసుల వాళ్లకి 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమఃశివాయ పంచాక్షరి ఈ మహా మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ నవగ్రహ శ్లోకాన్ని, నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో 108 సార్లు పఠిస్తూ జపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 108 సార్లు మరియు 21 సార్లు 11 సార్లు స్మరించాలి, జపించాలి. చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు. నవగ్రహ స్తోత్రం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ స్తోత్రం. రవిః స్తోత్రం. శ్లోకం. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్రః స్తోత్రం. శ్లోకం. దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం. కుజః స్తోత్రం. శ్లోకం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధః స్తోత్రం. శ్లోకం. ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురుః స్తోత్రం. శ్లోకం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రః స్తోత్రం. శ్లోకం. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శనిః స్తోత్రం. శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహుః స్తోత్రం. శ్లోకం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతుః స్తోత్రం. శ్లోకం. పలాశ పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి రభవిష్యతి. నరనారీ నృపాణాం చ భవే అద్దుః స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం. గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః. ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం. శ్రీకాంత్ గురూజీ. శ్రీకాంత్ గురూజీ భక్తి. ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం, స్మరించడం చేసుకోండి. ఈ దేవతలకు నమస్కరించుకోండి. ఈ శ్లోకాలు, స్తోత్రాలు చదువుకోండి, స్మరించుకోండి, సరిపోతుంది. శని దోషాలు, నావగ్రహ దోషాలు, కుజ దోషాలు, సర్ప దోషాలు,
నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధన లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును మీకు అన్నివేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురూజీ మా శ్రీకాంత్ గురువు గారు మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.